మావోయిస్టు పార్టీ పేరుతో ఒక సంచలన లేఖను రిలీజ్ చేసిరు మావోయిస్టులు. మావోయిస్టు పార్టీల తరపున వాళ్ళ ప్రతినిధి అనంత్ పేరుతో ఒక లెటర్ రిలీజ్ అయింది. దీంట్లో వాళ్ళు చాలా స్పష్టంగా జనవరి 1 లోపు మావోయిస్టులు అందరం కూడా లొంగిపోతాము అనే దాంతో 3 రాష్ట్రాల సీఎంలకి వాళ్ళు ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ రిలీజ్ చేసినటువంటి లేఖలో వాళ్ళు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల సీఎంలకు వాళ్ళు ఒక బహిరంగ లేఖను రిలీజ్ చేసిరు. మేమందరం కూడా చర్చించుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటున్నాము. జనవరి 1 లోపు మేమందరం కూడా లొంగిపోతాము. ఆయుధాలన్నీ వదిలి అందరము లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ స్పందన ఏంటి అనేది కూడా చెప్పాలి అనే దాంతో ఇవాళ ఒక లేఖ రిలీజ్ అయింది. నిజానికి ఇట్లాంటి లేఖనే గతంలో 22 నవంబర్ అంటే ఒక ఎగ్జాక్ట్లీ వారం రోజుల కిందట 22 నవంబర్ రోజు కూడా ఒక లేఖ రిలీజ్ అయింది. అయితే అందులో ఎవరి పేరుతో ఆ లేఖ రిలీజ్ కాలేదు, మావోయిస్టు పార్టీ పేరుతో లేఖ రిలీజ్ చేశారు. దాంట్లో వాళ్ళకి ఫిబ్రవరి వరకు టైం ఇవ్వండి, మాకు ఫిబ్రవరి 15వ తేదీ వరకు టైం ఇవ్వండి అని వాళ్ళు కూడా ఆ రోజు కూడా 3 రాష్ట్రాల సీఎంలకు లెటర్ రాసిరు. మహారాష్ట్ర, అట్లనే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి సీఎంలకు ఫిబ్రవరి 15 లోపు మాకు టైం ఇవ్వండి, ఆలోగా మేము చర్చించుకొని మా నిర్ణయాన్ని చెప్తాము అనేది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఒక లేఖ రాసిరు. ఎస్పెషల్గా ఈ 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి సీఎంలకు అందులో ఫిబ్రవరి వరకు టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు రాసినటువంటి లేఖకు కేంద్రం నుంచి కావచ్చు, అదేవిధంగా ఈ 3 రాష్ట్రాల సీఎంల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. వాళ్ళు చేసినటువంటి ప్రకటన మీద ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో మళ్ళీ వాళ్ళు ఇంకొక లెటర్ని రిలీజ్ చేసిరు. దాంట్లో జనవరి 1 లోపే మేమందరం లొంగిపోతాం, అది కూడా ఆయుధాలు వదిలి లొంగిపోతాము అనేది వాళ్ళ రాసినటువంటి లేఖలో వాళ్ళు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఉన్నటువంటిదే, చాలా రోజుల నుంచి బయట ఉన్నటువంటి మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, లేకపోతే పౌర హక్కుల సంఘం వాళ్ళు కావచ్చు, చాలా రోజుల నుంచి చెప్తున్నారు మావోయిస్టు పార్టీకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక గడ్డు పరిస్థితిలానే ఉంది అనేది వాళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు. చాలామంది లొంగిపోవడమో లేకపోతే ఎన్కౌంటర్ కావడమో జరిగింది. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి చాలామంది ఈ సంవత్సరం లొంగిపోయారు. రకరకాల రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసరికి ఇక్కడ చంద్రన్న లొంగిపోయిండు, అట్లనే బండి ప్రకాష్ లొంగిపోయిండు. మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర కొంతమంది, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దగ్గర కొంతమంది లొంగిపోవడం జరిగింది. కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా లొంగిపోయారు. మల్లోజుల లాంటి వాళ్ళు కావచ్చు, ఆశన్న, చంద్రన్న లాంటి వాళ్ళు ఇప్పటికే లొంగిపోయారు. ఇంకొక వైపు ఏపీలో నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ని కూడా చూసినాం. హిడ్మా లాంటి నాయకుడు కూడా లొంగిపోయేందుకు వస్తున్నటువంటి క్రమంలో ఎన్కౌంటర్ జరిగింది అనేటువంటిది పౌర హక్కుల సంఘాలకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎట్లా జరిగింది అనేటువంటిది ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ హిడ్మా లాంటి నాయకుడు ఎన్కౌంటర్ అవ్వడం జరిగింది. హిడ్మా లాంటి నాయకుడు ఎన్కౌంటర్ కావడము, ఇంకా రకరకాల కారణాలతోని వేరే వాళ్ళ నాయకులందరూ లొంగిపోవడం కావచ్చు, ఇదంతా మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ లాంటిది. మావోయిస్టు పార్టీ ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది అనేటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, బయట ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా మావోయిస్టుల ఒపీనియన్ కూడా అదేవిధంగా ఉంది అనేది చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చే. అయితే కేంద్రం మాత్రం స్పష్టంగా ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్ని రాష్ట్రాలకు కావచ్చు. అట్లనే కేంద్రం స్పష్టంగా ఒక ప్రకటన కూడా చేసింది. అమిత్ షా మార్చి లోపు మావోయిస్టులందరినీ కూడా ఏరివేస్తాం, మావోయిస్టు రహిత దేశంగా మేము దీన్ని చూడబోతున్నాము అనేది వాళ్ళు గతంలో ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చిరు. అయితే లొంగిపోండి లేదంటే చనిపోండి అనేటువంటిదే వాళ్ళ విధానం అనేది ఓపెన్గానే అందరికీ అర్థమవుతుంది. అందులో భాగంగానే చాలామంది లొంగిపోవడానికి ఆయా రాష్ట్రాలతోని వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలతోని ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నారు, కొంతమంది ఎన్కౌంటర్లు అవుతున్నారు. సో మావోయిస్టు పార్టీలోకి కొత్తగా రిక్రూట్మెంట్ జరగకపోవడం, ఇప్పుడెవరు కొత్తగా మావోయిస్టు పార్టీలలోకి పోకపోవడం, ఉన్నటువంటి నాయకులేమో ఏజ్ అయిపోయి చాలామంది వయస్సు దృష్ట్యా ఇంకా పోరాటాలు చెయ్యని పరిస్థితి. మొన్న చంద్రన్న లొంగిపోయినటువంటి సందర్భంగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఒక మాట చెప్పిండు. లొంగిపోయినటువంటి మావోయిస్టులు మాట్లాడుతున్నప్పుడు చాలామంది ముసలి వాళ్ళు అయిపోయారు, కొంతమందిని అయితే ఎత్తుకొని తీసుకొని పోతున్న పరిస్థితి వాళ్ళ మావోయిస్టులలో ఉంది అనేది వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పిర్రు అనేది డీజీపీ శివధర్ రెడ్డి ఆ రోజు ప్రెస్ మీట్ సందర్భంగా చెప్పిండు. సో అట్లా చాలామంది
వయసు మీద పడడం, అనారోగ్య సమస్యలు, ఈ సమస్యలతో లొంగిపోతున్నారు. కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడంతో ఇక మావోయిస్టులో శకం దాదాపు ముగిసింది అనేటువంటి చర్చ బయట జరుగుతుంది. అయితే మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, లేకపోతే పౌర హక్కుల నాయకులు కావచ్చు, అసలు ఎక్కడైనా సరే ఏ ఉద్యమాలకైనా సరే ముగింపు అనేది ఉండదు, ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి అనేది వాళ్ళు చెప్తూ వస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం చాలా స్పష్టంగా మార్చి వరకు ఒక డెడ్ లైన్ పెట్టుకుంది. మార్చి 2026 వరకు మావోయిస్టులని మొత్తం అంతం చేయడమే లక్ష్యంగా వాళ్ళు పనిచేసుకుంటూ పోతున్నారు. కానీ దానికంటే ముందే మావోయిస్టుల తరపు నుంచే ఒక లేఖ వస్తుంది అనేటువంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ ఒక వారం రోజుల కిందట ఫిబ్రవరి వరకు టైం అడిగినటువంటి మావోయిస్టులు ఈరోజు జనవరి 1 లోపే వాళ్ళందరం ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతాము అనేటువంటి ప్రపోజల్ని కేంద్రానికి కావచ్చు, 3 రాష్ట్రాల సీఎంలకి కొద్దిసేపటి కిందట చేయడం జరిగింది. అయితే గతంలో కూడా మావోయిస్టుల పేరుతో కొన్ని లెటర్లు వచ్చినప్పుడు ఆ లెటర్ మావోయిస్టుల తరపు నుంచి వచ్చింది కాదు, లేకపోతే మేము రాసింది కాదు, అదేదో ఫేక్ లెటర్ అనేది కొంతమంది అదే మావోయిస్టు పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ తెల్లారో వచ్చి ఒక లెటర్ రిలీజ్ చేయడమో ఏదో జరుగుతుండే. కానీ గతంలో ఒక లెటర్ వచ్చినప్పుడు కూడా దాన్ని ఎవరు ఖండించలేదు. మరి ఈరోజు వచ్చినటువంటి లెటర్ కూడా మావోయిస్టు పార్టీల నుంచి వచ్చినటువంటి లెటరేనా, లేదు అంటే రేపు లేదంటే ఇంకొక ఎల్లుండో లేకపోతే ఇంకా కొన్ని గంటల తర్వాతనో ఎవరన్నా వచ్చి అసలు ఇట్లాంటి లెటర్ ఏది మావోయిస్టు పార్టీల నుంచి రాలేదు అని చెప్తారా, లేదంటే నిజంగా మావోయిస్టు పార్టీల నుంచి వచ్చిందా అనేటువంటి దాని మీద కొంత క్లారిటీ రావాల్సింది ఉంది. కానీ వాళ్ళైతే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జనవరి 1 లోపు మేమందరము లొంగిపోతాము, ఆయుధాలు వదిలి లొంగిపోతాము అనేటువంటి దాన్ని వాళ్ళు 3 రాష్ట్రాల సీఎంలకి అట్లనే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, దీని మీదనైనా మరి 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి సీఎంలు స్పందిస్తారా? ఎందుకంటే గతంలో లెటర్ వచ్చినప్పుడు ఎప్పుడు వాళ్ళు స్పందించలేదు. మరి ఇప్పుడు ఈ లెటర్ తర్వాత ఏమైనా స్పందిస్తారా? ఇటువైపు నుంచి ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది తెలియాల్సి ఉంది.